చైనాకి వచ్చి 1 వీక్ అయింది. సో ఆల్మోస్ట్ మనం షెంజన్ అనే ఏరియాలో ఉంటున్నాం. షెంజన్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్కి హబ్. ఎలక్ట్రానిక్స్ హబ్ అంటే అట్లా ఇప్పుడు మనకి అమెరికాకి ఎట్లయితే సిలికాన్ వ్యాలీయో, చైనాకి షెంజన్ అనే ఏరియా అంత ఇంపార్టెంట్ ప్లేస్. సో మనం అక్కడ స్టే చేస్తున్నాం. ఎందుకంటే ఈ హాషిన్ బే అనే ఏరియాలో మనకి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, నీకు ఏం కావాలా, ఒక 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 డివైస్ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దానికి ఏమేం కావాలో నీకు అన్నీ అక్కడ దొరుకుతాయి. సో ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కూడా దొరుకుతుంది. సో నేను బ్యాచిలర్స్ వచ్చి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో చేశా. కంప్యూటర్ సైన్స్ ఇన్ మాస్టర్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్ యూఎస్లో. సో మనకి ఆ బ్లెండ్, ఐడియా బ్లెండ్ ఉంది కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ 1 మిలియన్ ప్రోడక్ట్. 1 మిలియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక సరేలే, ఐమ్ లుకింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్, రైట్? సో అది ఓవరాల్ ఐడియా. సో నాకు ఎట్లా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి రిమైనింగ్ టైంలో ఏం చేయాలనుకుంటానంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటారా. ఎట్లా? ఫర్ కమిషన్. అది 5% 10% డిపెండ్స్ అపాన్ ద ఎఫర్ట్. అది మళ్ళీ డిసైడ్ చేసుకుందాం. అట్లా అని చెప్పి అన్ని ప్రాజెక్ట్స్ తీసుకోను. ఓన్లీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అది మాత్రం పిక్ చేసుకుంటా. వచ్చి ఊరికే నా టైం వేస్ట్ అయ్యేదానికంటే జస్ట్ ఊరికే ఫోన్ చేసి ఇట్టా అట్టా అనుకుంటా, అది కాదు. బేసిక్గా నీకు ఐడియా ఉండాలి. నీ గేమ్ ఏంటో నాకు చెప్పాలా. గేమ్ అంటే ఏంది? నీకు షాప్ ఉందా? ఇంట్లో పెట్టి అమ్ముతావా? పక్కన వాళ్ళు ఎంత అమ్ముతున్నాడు ఇండియాలో? ఇండియా ప్రైస్ ఎంత? దానికంటే ఎంత తగ్గించగల? నీకు ఎంత తక్కువ కావాలి? సో ఇవంతా నాకు చెప్పాలి ముందే. ఊరికే డబ్బుగా నాకు 1 లక్ష రూపాయలకి యాక్సెసరీస్ పంపించేసాయి, 1 లక్ష రూపాయలకి ఇది ఈ ప్యాంట్లు షర్ట్లు పంపించేసి అంటే నేను చేయను. ఎందుకంటే నా ఎఫర్ట్ వేస్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ ద బిగ్గర్ ప్రాజెక్ట్స్, రైట్? బట్ డెఫినెట్లీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే, ఏదైనా స్టార్టప్ ఐడియాస్ ఏదైనా మీకున్నా డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నా కానీ త్రూ మై ఫ్రెండ్స్ కానీ ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అది నేనే కానీ ఇన్వెస్ట్ చేస్తాను. డిపెండ్స్ అపాన్ నీకు ఎంత ఎఫర్ట్ ఉంది, నీకు ఎనర్జీ ఉందా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూస్తా. డెఫినెట్లీ హెల్ప్ చేస్తా, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే. యా. సో ఈరోజు నుండి షిట్ పోస్టింగ్ చేయాలనుకుంటున్నా. షిట్ పోస్టింగ్ అంటే ఏంటంటే ఎడిటింగ్ ఉండదు, టైం వేస్ట్ వ్యవహారాలు ఉండవు. జస్ట్ రా ఫుటేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే రికార్డ్ చేస్తానో అట్లా పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనకి కంటెంట్ రీచ్ కావడం ఇంపార్టెంట్, కానీ ఇట్లా ఊరికే టైం వేస్ట్ వ్యవహారాలంతా ఈ లూప్ నేను మళ్ళీ ఎడిటింగ్కి పంపించి వాడు మళ్ళీ బ్యాక్ పంపించి పోస్ట్ చేసి ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. సో లైవ్లో పోవాలి డేటా అనుకుంటున్నా. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ లాగింగ్, స్ట్రీమింగ్ అనేది ఫ్యూచర్లో అదే ఫ్యూచర్ అనుకుంటాను. ఎందుకంటే దట్స్ హౌ ద చైనా ఈజ్ వర్కింగ్ రైట్ నౌ. సో అది ఓవరాల్ ఐడియా. సో ఐ విల్ బీ ఇన్ చైనా యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్. లైక్ నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 1 మిలియన్, 10 మిలియన్, దాని తర్వాత 100 మిలియన్. సో ఓవరాల్ అంటే మినిమం 20 రీసోర్సెస్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. ఇది సెకండ్ టార్గెట్. ఓకేనా? ఇదేమి అచీవబుల్ గోల్సే, మరి చేయరా అంది అట్లయితే ఏం కాదు. ఎందుకంటే మనము ఎడ్జ్ ఆఫ్ ద స్వాడ్ ఉన్నాం ఇప్పుడు. అన్నిటికీ రెడీ ఉన్నాం. ఏఐలో, సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో మనకి కావాల్సిన ఎంప్లాయీస్ మనకి కెనడాలో కూడా ఉన్నారు. సో ఐ జస్ట్ వాంట్ బిల్డ్ ఇట్. గివ్ మీ 1 moment. Hello. Yep. What's up? Wait. Sorry. చిన్న బ్రేక్. మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది. సో బేసిక్గా అది ఓవరాల్ ఐడియా. సో స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని చేయాలనుకుంటున్నా. ఎవరికన్నా అంటే నువ్వు పింగ్ చేయి, నీకైనా డౌట్ ఉంటే కూడా నువ్వు అడుగు. ప్రస్తుతానికైతే ఈ సోర్సింగ్ బిజినెస్లో నేను ఒకటే ఎంప్లాయ్మెంట్. నువ్వు కావాలంటే నీకు టోటల్ ఓవరాల్ డీటెయిల్స్ కావాలనుకుంటే transexporter.com. సో దానికి వెళ్ళు, ఆర్డర్ పెట్టు. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా. ప్లీజ్ గో. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా. సో నువ్వు దాంట్లో టెక్స్ట్ చేయి, డైరెక్ట్గా మెయిల్ చేయి. యా.